మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడకపోతే రేపు సన్రైజ్ని చూస్తున్నప్పుడు మీ మనసులో ఒక భయం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోతున్న నిజం మీ ఆలోచనను మారుస్తుంది. ఒక్క నిమిషం మీ కళ్ళని మూసి ఇమాజిన్ చేయండి. మార్నింగ్ మీ అలారం రింగ్ అవుతుంది. మీరు లేచి కర్టెన్ ఓపెన్ చేస్తారు. కానీ వెలుతురు ఉండదు. సూర్యుడు కనిపించడు. ఆకాశం మొత్తం డార్క్గా ఉంటుంది. మీరు ఉంటున్న ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఫోన్ ఓపెన్ చేస్తే నెట్వర్క్ బిజీ వస్తుంది. సన్లైట్ కనబడదు. ఇది ఒక వెదర్ ప్రాబ్లం కాదు. సూర్యుడు ఒక 30 రోజులు ఉదయించకపోతే మన జీవితం ఎలా మారుతుందో వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అర్థం చేసుకోవాలి. సూర్యుడు మన భూమికి లైట్ మాత్రమే కాదు, హీట్ కూడా ఇస్తాడు. దాంతోపాటు ఎనర్జీ ఆల్సో. భూమి మీదకి వస్తున్న మొత్తం ఎనర్జీలో 99.9% అనేది సూర్యుడి నుండే వస్తుంది. భూమి యొక్క ఉపరితలం మీద యావరేజ్ టెంపరేచర్ అనేది 15 degrees సెల్సియస్గా ఉంటుంది. ఈ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? సోలార్ రేడియేషన్. అవును, సూర్యుడి కిరణాలు భూమిని చేరడానికి దాదాపు 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే అకస్మాత్తుగా సూర్యుడు డిసప్పియర్ అయినా మనకు 8 నిమిషాల తర్వాత ఆ ప్రభావం తెలుస్తుందన్నట్టు. ఇలా సూర్యుడు ఒక 30 రోజులు కనిపించకపోతే నిజ జీవితంలో ఎలా ఉంటుంది చూద్దాం. మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ ఇవ్వండి. సన్షైన్ అవ్వకపోతే గ్రావిటీ అనేది ఉంటుందా? సూర్యుడు సడన్గా కనిపించకుండా పోతే గ్రావిటీ కూడా ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఐన్స్టీన్ రిలేటివ్ ప్రకారం గ్రావిటేషనల్ చేంజెస్ కూడా లైట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అంటే 8 నిమిషాల తర్వాత ఎర్త్ ఆర్బిట్ లాస్ అవుతుంది. మన ప్లానెట్ కూడా స్ట్రెయిట్ లైన్లో స్పేస్ కక్షలో ట్రావెల్ చేస్తుంది. అప్పుడు చంద్రుడు మరియు భూమి ఒకే కక్షలో తిరుగుతారు. దీంతో సోలార్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది పూర్తిగా బ్రేక్ అవుతుంది. ఒక 24 గంటలు సూర్యుడు కనబడకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. సన్లైట్ అనేది స్టాప్ అయ్యాక ఎర్త్ అనేది ఇమీడియట్గా ఫ్రీజ్ అవ్వదు. ఎందుకంటే ఎర్త్ సర్ఫేస్ హీట్ని ఇమీడియట్గా క్లోజ్ చేయదు. కానీ రేడియేషన్ ప్రాసెస్ అనేది హీట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు భూమి మీద స్టోర్ అయిన హీటు స్పేస్లో రేడియేట్ అవుతూ ఉంటుంది. మొదటి 24 గంటల్లో సూర్యుడు కనబడపోతే ప్రపంచం మొత్తం మీద యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ అనేది అప్రాక్సిమేట్లీ 5 degrees సెల్సియస్ పడిపోతుంది. అప్పుడు భూమి మీద ఉన్న మొక్కలు ఇమీడియట్గా ఎఫెక్ట్ కావు. కానీ మొక్కలకు గాలి అందించే కిరణజన్య సంయోగ ప్రక్రియ అనేది ఆగిపోయి మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. దీంతో పాటు సోలార్ ప్యానెల్తో నడిచే ఎలక్ట్రిసిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సోలార్ పనిచేయదు. అప్పుడు పవర్ గ్రిడ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. 24 గంటల్లో సూర్యుడు రాకపోతే చూసాం కదా. ఒక వారం తర్వాత సూర్యుడు కనిపించకపోతే ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ అనేది 0 degrees సెల్సియస్ దగ్గరికి పడిపోతుంది. అప్పుడు ఫుడ్ చైన్ ప్రాసెస్ అనేది క్రమంగా తగ్గుతూ పోతుంది. చిన్న చిన్న సరస్సులు కావచ్చు, కొలనులు కావచ్చు, ఫ్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే గడ్డ కట్టడం. అప్పుడు భూమి మీద ఉపరితలం మొత్తం ఐస్ పొరతో ఫామ్ అవుతుంది. వాతావరణంలో మేఘాలు ఉన్నప్పటికీ వేడి లేక మొత్తం యూనివర్స్ కూలింగ్గా అవుతుంది. సూర్యుడు ఒక 30 రోజులు కనబడకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. భూమి యావరేజ్ టెంపరేచర్ అనేది 30 రోజులు సూర్యుడు కనబడకపోతే అప్రాక్సిమేట్లీ -30 degrees సెల్సియస్కి పడిపోతుంది టెంపరేచర్. సముద్రాలు అన్నీ పూర్తిగా మంచుతో గడ్డ కట్టిపోతాయి. ఎందుకంటే సముద్రం లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. సర్ఫేస్ పైన థిక్ ఐస్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ ఐస్ లేయర్ హీట్ని లోపలికి ట్రాక్ చేస్తుంది. కొన్ని నెలల తర్వాత ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్ అనేది -40 degrees సెల్సియస్ టు -50 degrees సెల్సియస్కి దాకా పడిపోతుంది. అప్పుడు గాలి నెమ్మదిగా నీళ్ళలాగా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్తో ఐస్ ఫామ్ అవ్వచ్చు. దీనితో హ్యూమన్ సివిలైజేషన్ సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ డీప్ అండర్గ్రౌండ్లో కూడా జియో థర్మల్ హీట్ దగ్గర కొన్ని బ్యాక్టీరియాస్ జీవించే అవకాశం ఉంటుంది. సూర్యుడు రాకపోతే భూమిపై మనుషుల మనుగడ దాదాపు అంతమైనట్లే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసింది జస్ట్ ఇమాజినేషన్ కాదు, సైంటిఫిక్గా పాసిబుల్. సూర్యుడు రాకపోతే ఎర్త్ అనేది ఇమీడియట్గా ఎక్స్ప్లోడ్ అవ్వదు, కానీ స్లోగా ఫ్రీజ్ అవుతుంది. కిరణజన్య సంయోగ ప్రక్రియ అనేది
ఆగిపోతుంది. దానితో ఫుడ్ చైన్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది. గ్రావిటీ లాస్ అయితే మన ప్లానెట్ ఆర్బిట్ వదిలి యూనివర్సిటీలో సోలోగా తిరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు అనేది ఒక స్టార్ కాదు, మన లైఫ్ సపోర్ట్ సిస్టమ్. మనం ప్రతిరోజు సన్ రైజ్ చూస్తాం, కానీ దాని విలువ గుర్తించడం. రేపు మార్నింగ్ లేవగానే లైట్ మీ విండో నుండి మీ రూమ్లో పడితే 1 నిమిషం సైలెంట్గా నిలబడి చూడండి. ఎందుకంటే అది జస్ట్ లైట్ కాదు, అది మన జీవితంలో కంటిన్యూ చేయడానికి ఒక సైన్. సూర్యుడు ఉన్నాడంటే మనకు ఎంతో ఉపయోగం. సూర్యుడు లేకపోతే భూమి మీద మనిషి మనుగడ లేదని చెప్పచ్చు. ఇలాంటి సైన్స్ బేస్డ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.